రైల్వే అండర్ బ్రిడ్జ్ టెండర్లు పూర్తయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డు నంబర్ 24 భాగ్యనగర్ లో 30 లక్షలతో చేపట్టనున్న కమిటీ హాల్ ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం న్యాక్ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే జోగురామన్న నాయకత్వంలో పార్టీలకు అతీతంగా ప్రతి వార్డులో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరో 50 కోట్ల నిధులను కేటాయిస్తున్నారని, వాటితో పట్టణంలో మరిన్ని అభివృద్ది పనులు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అజయ్, కౌన్సిలర్లు అశోక్ స్వామి, సంత నర్సింగ్, పందిరి భూమన్న, ఇంజనీరింగ్ విభాగం డిఈ తిరుపతి, యూనిస్ తదితరులు పాల్గొన్నారు. వార్డ్ నంబర్ 24 సంబంధించినటువంటి ఇక్కడ గతంలో ఇక్కడ మనం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కమ్యూనిటీని నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ మహిళల కుట్టు మిషన్ శిక్షణ అనేది నేర్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ మరి కాంపౌండ్ వాళ్ళు, గేటు, అదేవిధంగా రోడ్డు సంబంధించినటువంటి ఇంకా కూడా మనకు అందులో అమౌంట్ ఇంత బ్యాలెన్స్ ఉన్నట్లయితే ఇంకా కూడా దాంట్లో ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకోవడానికి 30 లక్షలు అనేది తీసుకోవడం జరిగింది.